హైదరాబాద్ ఓయూలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 21 ని రద్దు చేసి కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఓయూ పరిపాలనా భవనం ముందు క్లాసులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమను క్రమబద్దీకరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు గుర్తు చేశారు. ఉన్నత విద్యార్హతతో పాటు అనుభవం ఉన్న వారిని క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరం రోడ్లెక్కడం జరిగింది. కాబట్టి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి ఒకటే, అన్ని కేసీఆర్ చేసిండని చెప్తున్నారు. ఏంటి, డిగ్రీ లెక్చరర్ని, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెక్చరర్ని అందరినీ పర్మనెంట్ చేసిండ్రు కేసీఆర్ గారు. మీరు చేసేది ఏం లేదు, ఒకటి యూనివర్సిటీ అధ్యాపకుల్ని పర్మనెంట్ చేసి మీరు కూడా ఆ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పేరుకు విరుద్ధంగా మీరు పనిచేస్తున్నందుకు మేము చాలా విచారిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మా ఒక డిమాండ్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. అది కాని పక్షంలో సూపర్ న్యూమరిక్ పోస్టులను క్రియేట్ చేసి మీకు దారి లేదు అంటున్నారు, దారి మేమే చూపిస్తున్నాము. ఆ దారిలో వెళ్ళి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. వ్యవస్థలందరినీ రెగ్యులరైజ్ చేసింది. జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసింది. కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క లాంటి అందరూ కూడా అసెంబ్లీలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. వాళ్ళు మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు తీవ్రమైన అన్యాయం చేసిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.